హాయ్ అండి. చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక టొమాటోస్ తీసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. నీట్‌గా క్లీన్ చేసి చేపలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి వేడయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక అల్లం పేస్ట్ వేసుకొని పచ్చవాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ అల్లం కూడా వేగాక టమాటో ప్యూరీ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయినాక కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మరిగించుకోవాలి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని వెల్లుల్లిపాయలు, మసాలా, ధనియాల పొడి, గరం మసాలా అంతా తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ చారు అనేది కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో మసాలా, చేప ముక్కలు వేసి హై ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసి చూడండి, ఇది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఇంత టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయింది.